2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో శశికాంత్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామందండి మనం ఇప్పటికప్పుడు అంటే ఇప్పుడున్న డిస్కషన్స్ ఎక్కువ చూస్తున్నాను. అనాదిగా వస్తున్నటువంటిది. ఆడపిల్లలు వేసుకునేటువంటి బట్టల మీద కొంతమంది కమెంట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్. ఈవెన్ మనం సినిమాల్లో చూసినా కూడా మహిళలకు రెస్పెక్ట్ చేస్తూనే వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళని వదిలేస్తే మంచిది, దాని మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సీన్స్ అవి డైలాగ్స్ అవి పెట్టినా కూడా. అండ్ దాంతోపాటు కొంతమంది దాని మీద కామెంట్ చేస్తారు, ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనే దాని మీద. వీళ్ళేమో మీ ఇంట్లో కూడా మీ సిబ్లింగ్స్ ఉంటారు, మీ మదర్ ఉంటారు కదా, సో వాళ్ళని ఇట్లా క్వశ్చన్ చేస్తారా, వాళ్ళని ఇలా అవమానిస్తారని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. మా ఇంట్లో వాళ్ళు ఆ విధంగా ఉంటే మేము ఇలా ఉండము అలా ఉండము, సో మా తీరిదే అది ఇది అని చెప్పేసి ఇటువైపు నుంచి మగ పిల్లలు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో దీని మీద ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిస్కషన్స్ చాలా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. సో చట్టం అసలు ఎటువంటి వాటికి ఏం చెప్తుంది, అండ్ ఇప్పుడున్న జనరేషన్ బేస్ చేసుకొని మీ ఒపీనియన్ ఏంటి? చట్టం ఇది రెండు కలగలుపునమాట చెప్తా అండి. చాలా మంచి టాపిక్ ఇది. నాగరాజ్ గారు, ఇప్పుడు జనరల్గా అమ్మాయిలు కానీ స్త్రీలు కానివ్వండి, ఇప్పుడు ఇండియాలో ఒక టైప్ ఆఫ్ డ్రెస్సింగ్లో ఉంటాం మనం. ఫస్ట్ నుంచి మనకు అలవాటు ట్రెడిషనల్గా వెళ్ళాలి, శారీ కట్టుకుంటారు, లేకపోతే ఓనీలు అంటారు, అవంటారు. ఒక ట్రెడిషన్ ప్రకారం మనం వెళ్తూ ఉన్నాం అన్నదిగా. ఓకే, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వెస్ట్రన్ కల్చర్ ఇంపాక్ట్ చాలా పడింది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద కమ్యూనిటీస్ కానీ ఇందులో కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు విపరీతంగా డ్రెస్సింగ్ మారుస్తూ పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి కూడా వితిన్ 1 ఇయర్లో హైదరాబాద్ పర్టికులర్గా కాస్మోపాలిటన్ సిటీస్లో ఈ కల్చర్ ఎక్కువ. ఓకే, వచ్చిన తర్వాత ఒకళ్ళని చూసి ఒకళ్ళు, అంటే బేసిక్గా ఇప్పుడు మనం తీసుకుంటే యూఎస్ కానివ్వండి, అట్లాంటి కంట్రీస్ కానివ్వండి, వాళ్ళ డ్రెస్సింగ్ ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది అంటే అక్కడ క్లైమేట్కి ప్లస్ దానికి అనుకూలంగా, ప్లస్ అదే కాకుండా వాళ్ళకి అనాదిగా ఆ డ్రెస్సింగ్ అలవాటు. అక్కడ అబ్బాయిలు ఎవరైతే యూఎస్ సిటిజన్సే వాళ్ళే ఉంటారో వాళ్ళు అక్కడ అమ్మాయిలని ఆ డ్రెస్సింగ్లో చూసి అలవాటు, కాబట్టి వాళ్ళకి ఏం ఫీలింగ్స్ రావు. కానీ ఇండియా పరిస్థితి వేరండి. ఓకే, ఇక్కడ అనాదిగా ట్రెడిషనల్లే అలవాటు. ఇప్పుడు మన మదర్ అనగానే మనకి ఒక మదర్ శారీలోనే గుర్తొస్తుంది, రైట్? మదర్ అనగానే మన జీన్స్ టీషర్ట్స్ అనేవి తక్కువ జనరల్గా, ఇప్పుడు స్టార్ట్ అయినాయి కానీ. బట్ జీన్స్ టీషర్ట్స్ వరకు ఓకే అండి. ఓకే, కంఫర్ట్గా ఉంటుంది, వేసుకుంటారు, కొంచెం స్టైలిష్గా ఉంటారు. మనం మోడర్న్ జనరేషన్కి షిఫ్ట్ అయ్యాం కాబట్టి దానికి తగ్గట్టు కార్పొరేట్ డ్రెస్సింగ్లోకి వెళ్తాంలో తప్పలేదు. ఓకే, ఇప్పుడు మనం ఎలా బట్టలు వేసుకున్నామో లేడీస్ కూడా అలా బట్టలు వేసుకొని చాలా నీట్గా కనిపిస్తున్నారు వాళ్ళు. ఓకే, ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు ఎక్స్పోజింగ్ కూడా మనం అలౌ చేసాము. బికాజ్ ఆడవాళ్ళు అంటేనే ఒక బ్యూటిఫుల్ దీనికి చిహ్నం వాళ్ళు. ఓకే, ఒక అందానికి మారిపోయారు అంటారు, రైట్? ఒక్క స్టేజ్ వరకు మనము లైట్గా స్కిన్ షోక్ కూడా అలౌ చేశారు, దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ పోను ఇది మరీ దిగజారినప్పుడే సమాజంలో వికృత చేష్టలు స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో చాలామందికి ఈ పాయింట్ పర్టికులర్గా డిస్కస్ చేస్తాం కూడా చాలా సెన్సిటివ్. డిస్కస్ చేయాలన్నా కూడా భయపడే స్టేజ్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఇప్పుడు. ఓకే, ఏదైనా చెప్దాం అనుకున్నా కూడా మహిళా మండలి ఎక్కడైనా రియాక్ట్ అవుతారా, లేకపోతే అలా అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. బట్ వీ హ్యావ్ టు డిస్కస్. సహజంగా సోషల్ కాబట్టి వీ హ్యావ్ టు డిస్కస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఒకటి అన్నాడు ఇందాక మాట్లాడుతూ, మీరు ఒక మాట అన్నారు, మన ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా అసభ్యంగా ఉంటే ఆబ్వియస్లీ వీ విల్ టెల్ దెమ్ ఆల్సో. ఇప్పుడు మీకు తెలీదా నాగరాజు గారు, లేకపోతే ఇంట్లో మన సిస్టర్స్ కానీ మన మదర్స్ కానీ డ్రెస్సింగ్ సరిగ్గా లేకపోతే మనం చెప్పిన సందర్భాలు చాలా లేవా? చిన్న పిల్లలు 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళు కూడా ఇంట్లో ఎవరైనా డ్రెస్సింగ్స్ బాగోకపోతే అమ్మ ఇది బాగాలేదు, లేకపోతే అక్క ఇది బాగాలేదు అని చెప్పిన సందర్భాలు ప్రతి ఇంట్లో అందరూ ఒకసారి రిమైండ్ చేసుకుంటే ప్రతి ఇంట్లో ఇది జరుగుతూనే ఉంటుంది. అట్లాగే ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయిలు కూడా డ్రెస్సింగ్ సెన్సెస్ ఇవి ఉంటాయి, అబ్బాయిలకు కూడా ఉంటాయి. ఓకే, వాళ్ళు ఫుల్లీ కవర్డ్ ఉంటారు అబ్బాయిలు కూడా, రైట్? వాళ్ళు ఇక్కడ వరకు షార్ట్ వేసుకుంటారు, టీషర్ట్ వేసుకుంటారు, షాపింగ్ మాల్స్లో తిరుగుతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా దానికంటే కిందకి వేసుకుంటే చాలా చండాలంగా ఉంటుంది చూస్తానికి, రైట్? అట్లాగే అమ్మాయిలు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక లిమిట్ వరకు దే కెన్ ఆల్సో వేర్ మోడర్న్ క్లోతింగ్ అండ్ ఎవ్రీథింగ్. అది ఎప్పుడైతే అబ్సీన్ వల్గారిటీ కిందకు వస్తుందో అప్పుడు ఆపోజిట్ పర్సన్లో ఈ వికృత చేష్టలు ఇవి తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ యూ టేక్ అగైన్ వెస్ట్రన్ కంట్రీస్ ఇంటూ కంపారిజన్, ఇప్పుడు మనమే మాల్స్లో తిరుగుతూ ఉంటాం ఇక్కడ హైదరాబాద్లో, వెస్ట్రన్ వీళ్ళు ఫారినర్స్ని కూడా చూస్తూ ఉంటాం మనం, రైట్? వాళ్ళ డ్రెస్సింగ్ చూడండి, మీరు ఫారినర్స్ డ్రెస్సింగ్ చూడండి, అసలు ఇక్కడ ఎవరు కూడా ఆ డ్రెస్సింగ్లో కనిపించరు మనకి, రైట్?
ఆ డ్రెస్సింగ్ మనం కాపీ కొట్టాలనుకుంటే అది కంప్లీట్లీ రాంగ్. అది వాళ్ళకి అది అక్కడ అలవాటు, అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అనాదిగా వస్తున్నారు, అదే డ్రెస్సింగ్లో వస్తున్నారు, వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవు. అట్లా చూసుకున్నా కూడా దే ఓంట్, అబ్బాయిలు కూడా ఏం వికృతి చేష్టలకు వెళ్ళరు అక్కడ. అర్థమవుతుందా? మీరు అక్కడ చూడండి, అక్కడ రేప్ కేసెస్ చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. మన దగ్గర రేప్ కేసెస్ విపరీతంగా ఉన్నాయి, రైట్? సో ఎక్కడో అక్కడ చెక్స్ ఉండాలి, చెక్స్ అండ్ ఎర్రర్స్ అంటారు, ఎక్కడో అక్కడ చెక్ పాయింట్స్ ఉండాలి. ఇప్పుడు మనకి చాలా కేసెస్ తీసుకుంటే, కేస్ లాస్ ఎగ్జాంపుల్స్ చాలా తీసుకుంటే, నాగరాజు గారు మీరు ఇందాక అన్నారు కదా మూవీస్లో అది అనేసి, ఇప్పుడు సినిమాల్లో చూసే వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు ఈ మధ్య. అదే సినిమాల్లో చూసేవాళ్ళ మైండ్ సెట్ బట్టి అని అసభ్యంగా చేస్తే అది వేరే ఫిల్మ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఎక్కడో అక్కడ ఆపాలి దాన్ని. అందుకే సెన్సార్ అన్నది ఒకటి అక్కడ అందులో ఉంది. మరీ అసభ్యంగా మరీ దిగజారుతున్నారు, ఆ లైన్ క్రాస్ అవుతున్నారు అనుకుంటే మధ్యలో సెన్సార్ కట్. సో ప్రతి దానికి ఉందండి. ఇప్పుడు మూవీస్ కంటే బయట ఎక్కువ ఎక్స్పోజింగ్ అవుతుంది. మూవీస్లో సెన్సార్ ఉంది కాబట్టి ఆ సెన్సార్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి కట్ అయ్యి ఎడిట్ అయ్యి వస్తున్నాయి మూవీస్ బయటికి. ఇక్కడ ఎక్కడ ఉంది సెన్సార్? ఇక్కడ సెన్సార్ లేదు, సమాజంలో ఇంకా సెన్సార్ లేదు. దానికి కూడా కోడ్ ఆఫ్ డ్రెస్సింగ్ అనేది స్లోగా వస్తుందని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. బికాజ్ అబ్సినిటీ ఇది కల్చర్ బట్టి ఉంటుందండి. అక్కడ అది అబ్సినిటీ కాదు, ఇక్కడ అబ్సినిటీ ఉంటుంది. ఇక్కడ మనం శారీ కట్టుకుంటాం, అక్కడ వాళ్ళు శారీ కట్టుకోరు. అక్కడ వాళ్ళు ఏదో వేసుకుంటారని మనం ఇక్కడ వేసుకుంటే అక్కడ జరగలేనివి ఇక్కడ జరుగుతాయి, రైట్? అదే అవుతుంది, వెరీ సింపుల్, అదే అవుతుంది. దీని గురించి బాగా డెప్త్గా వెళ్ళి డిస్కషన్ చేస్తే మళ్ళీ మహిళా మండలి వాళ్ళు యూనో అది ఇది అని మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా తెలుసు అండి బేసిక్గా, దే ఆల్సో నో. ఈ మధ్యకాలం లాస్ట్ టైం నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు మహిళా మండలి వాళ్ళు కూడా చెప్పారు, ఏది డ్రెస్సింగ్ విషయంలో అమ్మాయిలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నది మహిళా మండలి వాళ్ళు కూడా చెప్పారు. దాన్ని ఆ పాయింట్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మహిళా మండలి అనగానే ఆడవాళ్ళు లేకపోతే అమ్మాయిలు ఎలా బిహేవ్ చేసినా సపోర్ట్ చేయకూడదు అన్న పాయింట్ వాళ్ళు ప్రూవ్ చేశారు. ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ మహిళా మండలి ఫర్ దాట్. సో పోను మనం అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే, పేరెంటింగ్ అండి నాగరాజు గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. మళ్ళీ ఇట్ కమ్స్ టు పేరెంటింగ్. పిల్లలకి ఏం తెలుసు అండి? బిలో 14 ఇయర్స్, బిలో 18 ఇయర్స్ అమ్మాయిలకి ఏం తెలుస్తుంది? ద వే యూ సపోర్ట్ ఎట్ హోమ్, దే గో ఇన్ ద సేమ్ వే. పేరెంటింగ్లో కూడా దే హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, మనం చాలా మూవీస్లో చూసాం కదా. ఇప్పుడు అత్తారింటికి దారేదిలో ఎందులోనో సమంతనా అండి అందులో సమన్. సో ఇక్కడ గీత గీస్తుంది అమ్మ వాళ్ళ మదర్. ఏది మార్కరో ఏదో పట్టుకొని ఇక్కడ గీత గీస్తుంది, మళ్ళీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇక్కడ వరకు వేసుకుంటుంది. అదే అమ్మాయి మళ్ళీ కారులో వెళ్తున్నప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వరకు వేసుకుంటుంది. ఓకే, సో పేరెంటింగ్ అనేది ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. అట్లీస్ట్ ఆ మాత్రం స్ట్రిక్ట్ ఉంటే ఆబ్వియస్గా పిల్లలు కూడా పేరెంట్స్కి వాళ్ళకి తెలియదండి బేసిక్గా. వాళ్ళు ఏమనుకుంటారు అంటే అది ఆ ఏజ్లో నేను ఎంత బ్యూటిఫుల్గా కనపడాలా అన్నట్టు, అబ్బాయిలైనా నేను ఎంత హ్యాండ్సమ్గా కనపడాలి అన్నట్టు ఉంటారు, అమ్మాయిలైనా నేను ఎంత బ్యూటిఫుల్గా కనపడాలా అన్నట్టు ఉంటారు. ఈ బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా కనపడే ఉద్దేశంలో అమ్మాయిలు కొంచెం ఇంకా బట్టలు తక్కువ వేసుకుంటాము. దట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ బాయ్స్. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్, టెండర్ ఏజ్, టీనేజెస్, పేరెంటింగ్ సరిగ్గా లేకపోతే అమ్మాయిలు ఆబ్వియస్గా అబ్బాయిలు దీంట్లో పడతారు అన్నట్టు నేను భావిస్తున్నాను. దట్ ఈస్ మై ఒపీనియన్. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది అనుకోండి, బట్ యాజ్ ఎ అడ్వకేట్ యూనో సొసైటీలో ఉంటాం కాబట్టి దట్ ఈస్ మై ఒపీనియన్. ఎలా సార్ అసలు లీగల్గా దీనికి ఏం చెప్తుంది అసలు? లీగల్గా దీనికి ఏమి చెక్స్ గైడ్ లైన్స్ ఇంకా ఏమి రాలేదండి. బికాస్ మళ్ళీ అది స్వేచ్ఛ. ఓకే, రైట్ టు ఫ్రీడమ్ అంటారు. ఓకే, ఆ ఫ్రీడమ్ ఎక్కడ వరకు బ్యారేజ్ చేయాలి అన్నది వీ రియలీ డోంట్, ఇంకా రాలేదు అది. కేసెస్ ఏమైనా ఉన్నాయండి? ఈ రేప్ కేసెస్ జరిగినప్పుడు సహజంగా ఈ పాయింట్ మీదనే చాలామంది సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఆ పాయింట్ తీస్తాం జరిగింది. మళ్ళీ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాం కూడా జరిగింది. ఇప్పుడు లీగల్గా అంటే ఇంతకుముందు దుర్ఘటనలో రేప్ లాంటివి జరిగినప్పుడు చాలామంది పొలిటీషియన్స్ కూడా కమెంట్స్ పాస్ చేశారు రిగార్డింగ్ ద క్లోతింగ్ అండ్ రెచ్చగొట్టేలాగా వేసుకుంటున్నారు అది ఇది అనేసి. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ మీద కూడా మళ్ళీ ధ్వజం ఎత్తారు. ఎత్తిన తర్వాత వాళ్ళు మళ్ళీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఓకే, ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా అది అక్కడితోటి సెన్సిటివ్ ఇష్యూ కదా అని చాలామంది మాట్లాడటం కూడా ఆపేశారు దాని గురించి. బట్ మహిళా మండలి కూడా చాలామంది ఒప్పుకున్నారు. ఓకే, అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ వరకు ఉండాలి అక్కడ వరకు సభ్యంగా ప్రాపర్గా ఉండాలి అన్నట్టు వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ చాలా ఇచ్చారు. అదొకటి అప్రిషియేట్ చేస్తాం. బట్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు పేరెంటింగ్ హ్యాస్ టు బి లిటిల్ ప్రాపర్, లిటిల్ గైడెన్స్ కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు మనం ఇదే కంటిన్యూషన్లో చూసుకుంటే కేరళలో కేసు వచ్చిందండి, చంద్రన్ కుట్టన్ అనేసి.
ఆయన అబౌట్ 74 ఇయర్స్ ఉంటాడు ఆయన ఏజ్. ఓకే. ఈ బీచ్లో ఆయన రచయిత, ఆయన బేసిక్గా లిరిసిస్ట్, రచయిత. ఆయన బేసిక్గా బీచ్లో ఆయన ఒక క్యాంపెయిన్ లాగా ఈ రచయితలందరికీ పెట్టినప్పుడు అందులో ఒక మహిళ 30 ఇయర్స్ మహిళ. ఓకే. ఈ క్యాంపెయిన్ అంతా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరికాళ్ళు వెళ్ళిపోయినప్పుడు చివరిలో ఈ మహిళతో మిస్బిహేవ్ చేశాడు ఈయన అనేసి కేసు వేసింది ఈమె. ఓకే. 2020లో అయితే 2022లో వేసింది మా కేసు. మరి అది ఎందుకు అంత గ్యాప్ వచ్చిందో వి డోంట్ నో. బట్ ఇందులో ఈ కేసు నేను చెప్తానికి రీజన్ ఏంటి అంటే, ఈ కేసు వేసి అసభ్యంగా ప్రవర్తించారు అన్న తర్వాత కేసు వేసిన తర్వాత అవతల వైపు ఈయన వైపు లాయర్లు ఏం చెప్పారంటే, ఈమె దుస్తులు ఇట్లా రెచ్చగొట్టేలాగా వేసింది కాబట్టి ఇట్లా జరుగుండొచ్చు అన్నట్టుగా అని ఒక అంచనా చెప్పేసరికి అంచనా వచ్చేసరికి కోర్టు కూడా ఈయనకే సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయిని కొంచెం మందలిస్తం లాగా జరిగింది. వెంటనే మళ్ళీ అక్కడ నిరసన ప్రకటించారు చాలామంది. ఎట్లా కోర్టు చెప్తారు, అమ్మాయిలు కదా, వాళ్ళ ఇష్టము, వాళ్ళ లైఫ్, రైట్ ఆఫ్ ఫ్రీడము అండ్ ఎవ్రీథింగ్ అనేసి కొంచెం నిరసన ప్రకటిస్తాం జరిగింది. సో ఈ కేసులో మనం తీసుకున్నా కూడా బేసిక్గా జడ్జి గారు ఎందుకు అలా అనుంటారు అన్నది ఒక పాయింట్ మనం ఆలోచించుకుంటే, వేరే నిరసన వాళ్ళు ప్రకటించిన వాళ్ళు ప్రకటించారు, ఓకే. ఫస్ట్ ఈయన మాట్లాడింది అయితే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలని నేను అంటాను. ఈ కేసు ఇక్కడ వరకు మనకు చాలు ఈ టాపిక్కి, తర్వాత ఏం జరిగింది అని మనకు అవసరం. కానీ ఈ తీర్పు ఎందుకు ఇచ్చారు అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనకు కూడా అర్థమవుతుంది. చాలామంది ఇలా ఆలోచిస్తున్నారు అని. ఏ సెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని దాన్ని ఇది చేశారో చెప్తారా సార్? సెక్షన్ అని పాయింట్ అని కాదండి, జనరల్గా నిందిస్తాం జరిగింది. ఓకే. ఇందులో తక్కువ బట్టలకి అన్న సెక్షన్ ఇక్కడ లేదు ఇంకా. ఓకే. రెచ్చగొట్టేలాగా చేసింది కాబట్టి జనరల్గా కామన్ సెన్స్ ప్రకారం ఒక కమెంట్ పాస్ చేస్తాం జరిగింది. జనరల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి ఏమన్నా ఉందా సార్? అంటే సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం ఎక్స్‌ప్లాయిటేషన్ అండి? జనరల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి. అట్లా ఏం లేవండి. అంటే ఎక్స్‌ప్లాయిటేషన్‌కి, ఎక్స్‌టార్షన్‌కి ఇవన్నీ వేరే సెక్షన్స్ ఉన్నాయి ఐపీసీలో. ఈ విషయంలో ఈ బట్టల విషయంలో ఆయన జస్ట్ ఒక సైడ్లో కమెంట్ పాస్ చేశారన్నమాట. సో ఇప్పుడు నాగరాజ్ గారు దీన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ కింద కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడింది చిన్న దుస్తుల గురించి, దీని గురించి. కొంతమంది వాంటెడ్‌గా ఇట్లా చిన్న దుస్తులు వేసుకొని ఎక్స్‌ప్లాయిట్ చేస్తానికి చాలా మూవీస్‌లో చూస్తూ ఉంటాం కదండి మనం. బాలీవుడ్ మూవీస్‌లో అక్కడ ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా మనకు కావాలి మ్యాటరు, ల్యాప్‌టాప్‌లో పెన్ డ్రైవ్‌లు పెట్టి తీసుకుంటాము. ఇట్లాంటివి మనం మూవీస్‌లో చూస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ అది ఎక్స్‌ప్లాయిటేషన్. అది ఆ మూవీస్‌లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు చూస్తుంటారు, చిన్న దుస్తులు వేసుకొని వచ్చి వీడిని పడేసి లాస్ట్‌లో ఆడు పడుకున్న తర్వాత పెన్ డ్రైవ్‌లో తీసుకొని వెళ్ళి, దట్ ఈస్ ఎక్స్‌ప్లాయిటేషన్. మీకు చెప్తున్నాను, సీన్ నరేషన్. సో ఇది జనరల్గా ఎక్స్‌ప్లాయిటేషన్ కింద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే. నేను చిన్న దుస్తులు వేసుకొని వెళ్ళాను, నేనేం చేయలేదు అని అనడానికి కూడా అప్పుడప్పుడు ఉండదు. ఎక్స్‌ప్లాయిటేషన్ కింద కూడా వస్తుంది. అంటే సెక్షన్ ఐపీసీ 370 కింద ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కింద కూడా వస్తుంది 370 ఐపీసీ. ఇంటెన్షనల్లీ కావాలని ఇలా నేను డ్రెస్ వేసుకొని వెళ్ళి ఇట్లా వాడిని రెచ్చగొట్టి వాడి దగ్గర ఏదైనా మనకు కావాల్సింది తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా మూవీస్‌లో చూస్తుంటాం కదా నాగరాజు గారు. మనం చెప్పేది కొత్త ఏం కాదు. చాలా మూవీస్‌లో చూస్తుంటాం, తెలుగు మూవీస్‌లో చూస్తుంటాము, హిందీ మూవీస్‌లో చూస్తుంటాము. అవునవును. రైట్. అన్నదిగా వస్తుంది కదా. ఒక రాజు దగ్గర ఏదైనా మనం సాధించాలి అనుకుంటే ఎవరిని పంపిస్తారు? ఎక్స్‌ప్లాయిటేషన్‌కి పంపిస్తారు. ఇప్పుడు మన నాగరాజు గారు కొన్ని కార్పొరేట్ కంపెనీస్ తీసుకుంటే, మనం మూవీ రిలేటెడ్ చేసుకున్నాం కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా మటుకు జరిగేది ఇదే. చాలామంది అబ్బాయిలు కూడా యాక్చువల్‌గా జాగ్రత్తగా ఉంటారు ఇట్లా ఎక్స్‌ప్లాయిటేషన్‌కి పడకుండా. కానీ అప్పుడప్పుడు చేజారినప్పుడు ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ కింద కూడా వస్తుంది. దీనివల్ల అంటే మీరు ఇందాక ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నారు కాబట్టి దీని బారిన పడినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సార్. అందులోనే బ్లాక్‌మెయిల్‌కి దిగిపోయి అవునండి. లైఫ్ స్పాయిల్ చేసుకున్నటువంటి ఇది వాళ్ళు నెక్స్ట్ స్టెప్ చాలా కరెక్ట్ చెప్పారు మీరు. అవును. నెక్స్ట్ స్టెప్ ఇది బ్లాక్‌మెయిలింగ్‌కి వెళ్తది. అదే అండి. ఎక్స్‌ప్లాయిటేషన్, తర్వాత బ్లాక్‌మెయిల్, తర్వాత చీటింగ్ అనే దాని కింద కన్సిడర్ ఎగ్జాక్ట్‌లీ. చేస్తారు కాబట్టి అడుగుతున్నాను. ఎగ్జాక్ట్‌లీ. ఆ బారిన చాలా మంది పడినటువంటి అమ్మాయిల వాళ్ళు మీద చాలా మంది అట్లాంటి ఉన్నారు. కేసులు బుక్ అయినాయి అదే నాగరాజు గారు. సార్. ఆ బారిన పడినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. చాలా మంది ఉంటారు. అలాంటి మంది వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? అప్రోచ్ అయ్యారు. కాకపోతే వాళ్ళు సమాజంలో వెళ్ళాలన్నా కూడా ఇట్లాంటి దానికి నేను పడ్డానని ఒప్పుకుంటానికి కూడా సిగ్గుపడే వాళ్ళు చాలామంది ముందుకెళ్ళకుండా కొంతమంది ఆగారు. చాలా 90% అప్రోచ్ అయ్యారు. కానీ దీనికి ఇట్లా వెళ్ళాలి అనేటప్పుడు వాళ్ళు
కొంచెం స్టేటస్ సింబల్ కానివ్వండి, కొంచెం సిగ్గుపడతాం కానివ్వండి. ఎలా సార్ మిమ్మల్ని పర్సనల్గా అప్రోచ్ అవుదాం అనుకుంటారు ఎలా? సుమన్ టీవీకి కింద ఇచ్చిన నంబర్లో అప్రోచ్ అవ్వచ్చండి. ఒక అపాయింట్మెంట్ తీసుకొని టైమింగ్ ఫిక్స్ చేసుకుంటే డెఫినెట్గా వి విల్ గో ఫార్వర్డ్ అండ్ సాల్వ్ దర్ కేసెస్. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. పర్సనల్గా కూర్చొని డిస్కస్ చేసుకొని మనం ముందుకెళ్తాము. ఓకే, అండ్ విల్ కీప్ ఇట్ వెరీ కాన్ఫిడెన్షియల్. ఓకే సార్, ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజు.